నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీకృష్ణాయ నమః. మనం ఎప్పుడూ యోగాల గురించి చెప్పుకుంటుండేవాళ్ళం కదా! అయితే ఈసారి అక్టోబర్ నెల అంటే యోగాలన్నీ అయిపోయినాయి మనకి. ఇంకా అక్టోబర్ నెలలో ఆహ్, మాస ఫలితాలు అనగా మనకి అక్టోబర్ నెలలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ఈ యొక్క మాస ఫలితాలు, గ్రహ స్థితులు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి అక్టోబర్ మాసంలో ఎలా ఉండబోతోంది? గ్రహాలు ఇచ్చే ఫలితాలేమిటి? అసలు ఆ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఆ గ్రహాలు ఏం చేస్తాయి? ఎలాంటి ఫలితాలిస్తాయి? ఆ ఫలితాలు మనకి అన్ని రంగాల వాళ్ళకి ఎలా ఉండబోతోంది? అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే ఈ నెలలో వృశ్చిక రాశి వారికి రాహువు 6వ స్థానంలోను, కేతు 12వ స్థానంలో ఉండగా శని భగవానుడు 4వ స్థానంలో తన యొక్క శక్తిని చూపిస్తూ ఉంటాడు. బృహస్పతి 8వ స్థానంలో ఉంటూ కొన్ని కొన్ని ఆత్మ పరిశీలనను చేయించడంతో పాటు అంతర్గతంగా అంటే వ్యక్తిగతంగా అంటే ఒక వ్యక్తిలో అంతర్గతంగా మార్పులు కలిగిస్తాడు. ఒకవేళ మంచి వ్యక్తి అయితే కనుక ఇంకా మంచిగా అయ్యేటట్టు, ఒకవేళ చెడ్డ వ్యక్తి అయితే కనుక మంచిగా మారేటట్టు, తన తప్పును తెలుసుకునేటట్టు ఇలాంటి చిన్న చిన్న మార్పులు ఇంటర్నల్‌గా ఈ కలిగిస్తాడు. సూర్యుడు అక్టోబరు మధ్యలో 12వ స్థానానికి చేరుకుంటాడు. అయితే చంద్రుడు ఈ పక్ష వలయ మార్పులు కూడా మీ మీద, మీ నిర్ణయాల మీద, మీ మనసు మీద పడేటట్టుగా ప్రభావం చూపించేటట్టుగా కనబడుతోంది. అయితే బుధుడు, శుక్రుడు, కుజుడు సమయానుసారము మీ రాశికి ఈ ప్రత్యేకంగా వృశ్చిక రాశి వాళ్ళకి శక్తి, ధైర్యము, వాగ్ధాటి, సక్సెస్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే ముందుగా విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక ఈ నెలలో విద్యార్థులకు మధ్యస్థ ఫలితాలే కనబడుతున్నాయి. అంటే మిశ్రమ ఫలితాలే తప్ప పెద్దగా ఎక్స్ట్రార్డినరీ ఫలితాలైతే ఏమీ కనిపించట్లేదు. 8వ స్థానంలో గురువు ఉండడం వల్ల కొంత సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే మీరు కాన్సంట్రేషన్ కనుక పెంచుకున్నట్టయితే కనుక సైన్సు, మేనేజ్మెంటు, ఇంజినీరింగు, రీసెర్చ్ రంగంలో ఉన్న వాళ్లకు సక్సెస్ సాధించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. విదేశీ విద్య అభిలాష ఉన్న వాళ్లకు కొంత ఆలస్యంగా మీరు ఎలివేట్ అవుతారు. అంటే కొంత ఆలస్యంగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం కానీ, మీ స్థానంలో ఉన్నతంగా వెళ్ళడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈ నెలలో పని భారం ఎక్కువగా ఉండడంతో పాటు ప్రమోషన్స్ కానీ, లేదా డిపార్ట్మెంట్‌లో మార్పులకు సంబంధించినటువంటి చర్చలు మీ పై అధికారులకు, ఇంకో అధికారులకు ఇలాంటి చర్చలు జరిగే అవకాశం కనబడుతుంది మీ గురించని. అయితే ఇక్కడ మీ కృషి గాని, మీ ఆనెస్టీ కానీ, మీ యొక్క విషయాలు ఏదైనా కానీ ఇక్కడ పరిగణలోకి తీసుకుంటారు. గతంలో మీరు ఎంత బాగా చేశారు, ఎంత సక్సెస్‌ఫుల్‌గా చేశారు, ఎంత డెడికేటెడ్‌గా చేశారు అనే విషయాన్ని పరిగణలో తీసుకొని మీ పై అధికారులు చర్చలు జరిపే అవకాశం కనబడుతోంది. కానీ మీకు సహచరులతో మాత్రము విభేదాలు ఎక్కువగా ఉంటాయి. మీరు కూడా వాళ్ళతో కలిసిపోయి అలాంటి మాటలు మాట్లాడడమో, అలాంటి చర్యలు చెయ్యడమో చేసి ఉండి ఉంటారు. ఈ విషయంలో కనుక అలా ఉన్నట్టయితే మీరు మార్చుకునే ప్రయత్నం చేసుకోండి. ప్రైవేట్ ఉద్యోగస్తులకైతే కనుక కొత్త ప్రాజెక్టులు వస్తాయి. కొన్ని ఒత్తిడులు తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. ఒత్తిడైతే వస్తుంది. కొన్ని పరిభారం అయితే పెరుగుతుంది. టార్గెట్స్ అయితే పెరుగుతాయి. మీరు చేసే సమయం కూడా అంటే టైమింగ్స్ కూడా పెరిగే అవకాశాలున్నాయి. కానీ జాగ్రత్తగా సంయమనం పాటించుకుంటూ చేసుకోండి. జీతం పెంపు లేదా ఇన్సెంటివ్స్ వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. అంటే ఇన్సెంటివ్స్ రావచ్చు లేదా జీతాలు పెరిగే అవకాశం కనబడుతోంది. అయితే ఈ నెలలో కొన్ని ఛాలెంజెస్ మీకు ఎక్కువగా వస్తాయి. ఈ అక్టోబర్ నెలలో ప్రతీదీ ఛాలెంజెస్‌గా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సమయంలో మీరు దాన్ని బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. డెడ్‌లైన్స్ మీకు చాలా కఠినాతి కఠినంగా మీ పై అధికారులు మీకు ఇస్తారు. కానీ మీ పెర్ఫార్మెన్స్ మాత్రము గుర్తింపు పొందే అవకాశం కనబడుతోంది. ఆన్ సైట్స్ అవకాశాలు కూడా మీకు ఎక్కువగా వస్తాయి. అవి ఆలోచనలు రేకెత్తించేటట్టుగాను చేయగలనా? చేయలేనా? అనేటట్టుగా మీకు అనిపిస్తుంది. సంయమనం పాటించుకోండి. తర్వాత వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే గనక ఈ నెలలో మీకు పోటీ ఎక్కువగా ఉంటుంది. మీ కాంపిటీటర్స్ మీకు టఫ్ కాంపిటీషన్ ఇస్తారు. మీ ప్రత్యర్థులు మిమ్మల్ని తగ్గించే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్తగా ఉండి. మార్కెట్‌లో కూడా మీకు స్ట్రెస్ ఎక్కువయ్యే అవకాశం కనబడుతోంది.
కొత్త స్ట్రాటజీస్ కనుక మీరు అవలంబిస్తే, అంటే కొత్త పద్ధతులు కనుక మీరు అవలంబిస్తేనే లాభాలు తెచ్చుకునేటట్టుగా కనిపిస్తుంది. భాగస్వామ్య వ్యాపారంలో విశ్వాసం ముఖ్యమవుతుంది. అంటే మీరు భాగస్వామ్య వ్యాపారం చేసేటప్పుడు చాలా ఆనెస్ట్‌గా ఉండాలి. నిజాయితీగా ఉండాలి. తప్పుడు పద్ధతులు, తప్పుడు ధోరణులు మీరు అవలంబించకూడదు. అయితే వ్యాపారంలో ఈ కామర్సు, రియల్ ఎస్టేటు, ఫైనాన్స్ రంగంలో కొంత అభివృద్ధి అనేది కనబడుతుంది. ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి డెవలప్‌మెంటు, గ్రోతు, లాభాలు ఎక్కువ వచ్చేటట్టు గోచరిస్తోంది. అప్పు మీద పెట్టుబడులు పెట్టడం అనేది మానుకోవాలి. ఈ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరూ. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే గనక ఈ నెలలో వర్షపాతం అనుకూలంగా ఉంటుంది కాబట్టి పంటలకు నీరు, నేల తడిగా ఉండడం వల్ల మంచి లాభదాయకమైన పంట పండడము, ఆ పంటకు గిరాకీ రావడము, దానికి మంచి రేటు పలకడం కూడా, తద్వారా మీకు లాభం రావడం కూడా జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. గింజలు, వరి, పప్పు ధాన్యాలు, కూరగాయలు ఇవి వేసినట్టయితే కనుక మంచి దిగుబడి పెరిగే అవకాశము, తద్వారా లాభం వచ్చే అవకాశము కనబడుతోంది. వ్యవసాయ రుణాలు తీసుకోవడంలో మాత్రం జాగ్రత్తలు పాటించుకోండి. కొత్త పరికరాలు కొనుగొనేటప్పుడు కొంచెం సమయం చూసుకుని చేసుకోండి. ఇది చాలా చక్కని సమయము. మంచి సమయం చూసుకుని కొత్త పరికరాలు కొనుక్కోవచ్చు. రాజకీయ రంగంగా చూసినట్టయితే కనుక రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ నెల మొత్తం అంతా కూడా మిశ్రమంగా ఉంటుంది తప్ప పెద్ద హైకు ఉండదు, పెద్ద డౌను ఉండదు. కొంచెం జాగ్రత్తగా రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు మసులుకోవడం మంచిది. మీ కృషికి తగినటువంటి గుర్తింపు వస్తుంది కానీ వ్యతిరేకుల నుంచి విమర్శలు మాత్రం మీకు చాలా ఎక్కువ వస్తాయి. 10% గుర్తింపు వస్తే 100% విమర్శలు వస్తాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అంటే వేరే పదవులు మారడం కానీ, వేరే ప్రదేశాలకు వెళ్ళడం కానీ, ఇలాంటివేవో జరిగే అవకాశాలు కనబడుతోంది. దానికి మీరు పెద్దల నిర్ణయం తీసుకుని, వారి యొక్క సలహా తీసుకుని వెళ్ళినట్టయితే కొంచెం మంచి జరిగే అవకాశం ఉంది. అయితే ప్రజలతో మీరు మమేకం అయితేనే తప్ప మంచి పేరును మాత్రం పొందలేరు. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కొంత ఒత్తిడి ఉండే అవకాశం కనబడుతోంది. దాంపత్యంలో తాత్కాలికమైన అపార్థాలు చోటు చేసుకుంటాయి. సంయమనం పాటించుకునే ప్రయత్నం చేయండి. పిల్లల చదువులో శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేయండి. కొంత వెనకబడ్డం కానీ, లేదా కొంత చెడు మార్గం పట్టడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. సోదర సోదరీమణులతో సత్సంబంధాలు మెరుగవుతాయి. పెద్దల ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేయడంతో పాటు ఇంటి వాతావరణం కొంత కఠినంగా మీరు ప్రవర్తిస్తేనే తప్ప మంచి దారిలోకి వెళ్ళే అవకాశం కనిపించదు. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక ఈ ఈ నెలలో కొంత అనారోగ్య సూచనలు, డాక్టర్ బిల్లులు చెల్లించడము, హాస్పిటల్ బిల్లులు చెల్లించడము, అనారోగ్య సూచనలు చాలా పుష్కలంగా కనబడుతున్నాయి. కడుపు, మలబద్ధకము, జీర్ణ వ్యవస్థకు సంబంధించి ఎక్కువ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. ఎక్కడ పడితే అక్కడ తినడం మానండి. ఏది పడితే తినడం మానుకోండి. అయితే తలనొప్పితో పాటు నిద్రలేని సమస్యలు కూడా మీకు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. స్ట్రెస్‌ని మేనేజ్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. తర్వాత పరిహారాలు ఏంటంటే మీరు ప్రతి మంగళవారం కానీ, లేదా ప్రతి ఆదివారం కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంది. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకోవడంతో పాటు శనివారాల్లో నల్ల నువ్వులు దానంగా ఇచ్చుకుని, నల్లని బట్టలను దానం చేసినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంది. పేదలకు అన్నదానం చేయడంతో పాటు నదీ స్నానము, నదిలో దగ్గరగా ఉండేవాళ్ళు నదీ స్నానం చేసి మీ యొక్క సమస్యను నదిలో ఇలాగా నువ్వులు వేసుకుని వదిలినా సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం కనబడుతోంది. అది కూడా శాస్త్రబద్ధంగా చేయగలిగితేనే చెయ్యండి. లేదు అంటే కనుక ఏదైనా దేవాలయాల్లో చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఇది అక్టోబర్ మాసం యొక్క ఫలితాలు గోచార రీత్యా. నమస్తే. పడుతున్నాయి. పెద్దల ఆదరణ ఉంటుంది. ఇంకా ప్రైవేట్ ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక కొత్త ప్రాజెక్టులు వస్తాయి, కొత్త కాంటాక్ట్స్ వస్తాయి. దీంతో పాటు మీ యొక్క పనిలో గుర్తింపు కూడా పొందే అవకాశం కనబడుతోంది. జీతం పెంపు విషయం మీద సానుకూలమైన పరిణామాలు, సానుకూలమైన స్పందన కలిగే అవకాశం కనబడుతోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త టెక్నాలజీస్, ఆన్ సైట్ అవకాశాలు ఎక్కువగా వస్తాయి. కొత్త స్కిల్స్ నేర్చుకోవడం ద్వారా మీ కెరియర్లో మీరు గ్రోత్ని ఎక్స్పెక్ట్ చేసే అవకాశం కనబడుతోంది. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక వ్యాపారంలో లాభాలు వస్తాయి. పెట్టుబడులకు ఇది మంచి సమయము. కొత్త కాంట్రాక్ట్స్ కూడా వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు సానుకూలమైన ఫలితాలు కూడా ఇస్తాయి. ఐటీ సర్వీసెస్, కన్సల్టెన్సీ, దీంతో పాటు ట్రేడింగ్లో ఎవరైతే చేస్తున్నారో ఆ రంగాలలో వృద్ధి అనేది గోచరిస్తోంది. కొత్త పెట్టుబడులకు కూడా ఈ సమయం అనుకూలంగా ఉంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. దూర ప్రయాణాల ద్వారా వ్యాపారంలో లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రయాణాలు లాభాలు తెచ్చిపెడతాయి. అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక ఈ నెలలో
వర్షపాతము, నేల పరిస్థితులు కూడా చాలా చక్కగా అనుకూలంగా ఉన్నాయి. అయితే పంటలకు మంచి దిగుబడి రావడంతో పాటు మంచి గిరాకీ రేటు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. మరీ ముఖ్యంగా వరి, మిరప, పత్తి పంటలకు విశేషమైన లాభాలు వచ్చే అవకాశం రైతులకు కనబడుతోంది. కొత్త యంత్ర పరికరాలు కొనుగోలు చేసుకోవటానికి లేదా అమ్ముకోవడానికి ఇది అనుకూలమైన సమయము. ఆ దిశగా రైతులు, వ్యవసాయదారులు ప్రయత్నం చేసుకోవచ్చు. పశు పోషణలో విశేషమైన లాభాలు కనబడతాయి. ఆ దిశగా ప్రయత్నం చేయండి. అయితే రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ నెలలో నేమ్ అండ్ ఫేమ్ పెరుగుతుంది. ప్రజలలోనూ, ఇటు అధిష్టానంలోనూ మీకంటూ ఒక గుర్తింపు, పేరు ప్రఖ్యాతలు పొందుతారు. అయితే కొత్త సపోర్ట్ కూడా మీకు లభించే అవకాశం కనబడుతోంది. అయితే ప్రజలలో మమేకమయ్యి అంటే వాళ్ళతో కలిసిపోయి మీరు గనక చేసినట్టయితే వారి యొక్క ఆదరణ, అభిమానము మీరు పొందిన వాళ్ళవుతారు. విరోధుల మీద విజయం కూడా సాధించే అవకాశం కనబడుతోంది. పార్టీ పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు సమయానికి ఈ నెలంతా ఉంటాయి. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబ జీవితంలో సంతోషకరంగా ఉండబోతోంది. పిల్లల యొక్క విద్య ప్రగతి మీద మీకు ఒక రకమైన మంచి సద్భావం కలిగే అవకాశం కనబడుతోంది. దాంపత్య జీవితము అన్యోన్యంగా సాగబోతోంది. ఆస్తి, వాహన విషయాలు కొనుగోలులో కానీ, అమ్మకాల్లో కానీ మంచి జరిగే అవకాశం కనబడుతోంది. సోదర సోదరీమణులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. పెద్దల యొక్క ఆశీర్వాదం మీకు ఎప్పుడూ ఉంటుంది. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక అనారోగ్య సూచనలు చాలా 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 ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి. శరీర దౌర్బల్యము, తలనొప్పి, జలుబు వంటి తీవ్రమైన జలుబు అంటే సాధారణ జలుబు కాదు. తీవ్రమైన సమస్యలకు దారి తీసేటటువంటివిగా గోచరిస్తున్నాయి. అయితే సక్రమమైన ఆహార పద్ధతులు, వ్యాయామము, ఆహార నియమాలు పాటిస్తే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మానసిక ప్రశాంతత అనేది మీరు ఏర్పాటు చేసుకోవాలి. మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు ఆ స్వామివారిని అర్చన చేసినట్టయినా, అభిషేకం చేసుకున్నట్టయినా కానీ మంచి జరిగే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు ప్రతిరోజు జపించే ప్రయత్నం చేసుకోండి. గురువారంలో పసుపు వస్తువులు, శనివారంలో నువ్వులు దానం చేసినట్టయితే కనుక కాస్త మంచి జరిగే అవకాశం ఉంది. అయితే ఆవులకు పచ్చగడ్డి మీ చేత్తో పెట్టడం ద్వారా గ్రహ సంబంధిత దోషాలు ఏమైనా ఉంటే కనుక సానుకూలంగా అయ్యే అవకాశం కనబడుతోంది. ఆలయంలో దీపారాధన చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఇన్ని పరిహారాలు ఎందుకు ఇస్తున్నాను అంటే కనుక వీటిలో కొన్నైనా మీరు చేసుకుంటారన్న ఉద్దేశంతో ఇన్ని పరిహారాలు. ఏది మీకు అనుకూలంగా ఉంటుంది అనేది తీసుకొని ఆ పరిహారాలు పాటించుకున్నట్టయితే కనుక గోచార రీత్యా ఏమైనా పొరపాట్లు కానీ, లేదైనా ఇబ్బందులు కానీ, గ్రహాల రీత్యా బాధలు కానీ ఉండి ఉంటే తొలగిపోయి సానుకూలమైన పరిష్కారము దొరికే అవకాశం కనబడుతుంది. నమస్తే.